3 పదవులు రైతు పొట్ట కొడుతుంది, ఒక కుటుంబం కొట్టేస్తుంది. వైఎస్ జగన్ క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. ఒక కుటుంబానికి మొత్తం రైతు తాలూకు కష్టాన్ని, రైతు కూలీ తాలూకు కష్టాన్ని, ప్రతి ఒక్కరి కష్టాన్ని వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ద్వారంపూడి కుటుంబం మొత్తం దోచేసుకుంటా ఉంది. దీనికి మార్పు రావాలి, దీనికి చరమాంకం పలకాలి అంటే మనకి కోనసీమ పార్లమెంటుకి జిఎం హరీష్ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా మనకు గెలిపించాలి. మండపేటకి సర్వేశ్వరరావు గారిని గెలిపించాలి. మండపేటకి జోగేశ్వరరావు గారిని గెలిపించాలి. ఇక్కడ మీ అందరికీ నేను ఒక విషయం తెలియజేసుకుంటా ఉన్నా. మీరు స్లోగనీరింగ్ కానీ, నా స్లోగనీరింగ్ కానీ, ఇవన్నీ ఏమి చేసినా మీ స్లోగనీరింగ్ ఓటు కింద మారకపోతే నిష్ప్రయోజనం అయిపోతుంది. మీరు ఊహించుకోండి, పార్టీని నడపడం, ముఖ్యంగా మండపేట ఇది మన జనసేన పోటీ చేయాల్సిన నియోజకవర్గం. మీ అందరికీ బాధ ఉంది. అది నేను గుర్తించలేదని కాదు, చాలా గుర్తించాను. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో అంటే కనీసం మనం ఇంకా రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఇంకా అవ్వలేదు. మన గ్లాస్ సింబల్ కూడా ఎన్ని గొడవలు పడుతున్నామో చూస్తున్నాం. అందుకని నాకు ఎన్నికల తాలూకు ముఖ్య లక్ష్యం జనసేన పార్టీ కంటే కూడా మీ భవిష్యత్తు నాకు చాలా చాలా ముఖ్యం. నేను 2014లో తెలుగుదేశంకి, భారతీయ జనతా పార్టీకి నేను మద్దతు తెలిపితేనే మన గోదావరి జిల్లాల్లో కానీ మిగతా అన్ని చోట్ల మన బలంతో దాదాపు ప్రభుత్వాన్ని అది బలం అంతా ఇంత అని పక్కన పెడితే మన బలం ఖచ్చితంగా పనిచేసి ప్రభుత్వాన్ని స్థాపించాం. ఆ రోజున 2024కి నేను మీ ముందుకు వచ్చా. పిఠాపురం నుంచి, మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నా. నాకు మీ మద్దతు ఇవ్వకపోతే నేను దశాబ్దం నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నా, రైతాంగం కోసం నిలబడి ఉన్నా, కౌలు రైతుల కోసం నిలబడి ఉన్నా. నాలాంటి వాడు ఉంటే ఏం జరుగుద్ది అంటే, జోగేశ్వరరావు గారి లాంటి వాళ్ళతోటి, హరీష్ గారితోటి, వేదిక మీద ఉన్న రామకృష్ణారెడ్డి గారి లాంటి నాయకులతోటి, ప్రతి ఒక్కరితోటి, మన బండారు శ్రీనివాస్ గారితో, బండారు సత్యానందం గారితో, ఎవరితోనైనా సరే మీ గొంతు నేను వినిపిస్తాను. నాకు డబ్బులు అవసరం లేదు, నాకు పేరు అవసరం లేదు, నాకు ఉన్నదల్లా లక్షణం ఒకటే, మీ భవిష్యత్తు కోసం పనిచేసే శక్తి నాకు కావాలి. అంటే నేను ఎన్నిసార్లు రోడ్డు మీదకి వచ్చినా మీరు ఇదే ఊహించుకోండి, ఇదే సమస్య, మీ ఉపాధి అవకాశాల కోసం నేను రోడ్డు మీదకి రాగలను. అధికారం లేకపోతే ఏమవుద్దంటే మీ గొంతు శాసనం అవ్వదు. ఈరోజు మీరు ఇంత ఎండలో 47 డిగ్రీల ఎండల్లో మీరందరూ మనందరం మలమల్లాడిపోతున్నాం. మన జన సైనికులు ఎక్కడ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. దేనికోసం? మీ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం. నాకు నిజంగా చాలా బాధ కలిగించే అంశం. అలాగే మనం కులాలని దాటి వెళ్ళకపోతే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోద్ది. వైఎస్ జగన్ కులాల్ని వాడుకొని ఎదుగుతా ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, తోట త్రిమూర్తులు గారు ఉన్నారు ఇక్కడ, పిల్లి సుభాష్ చంద్రబాబు గారు ఉన్నారు. ఇద్దరు చూడండి, ఇద్దరు ఒకప్పుడు కొట్టుకున్నారు, మళ్ళీ రాజకీయ అవసరాల కోసం కలిసిపోయారు. రాజకీయ అవసరాల కోసం కలిసిపోయిన వ్యక్తులు యానాం రావులపాలెం మధ్య ఉన్న ఏటిగట్టు రోడ్డుకి ఎందుకు ఇద్దరు కలిసి పనిచేయలేదు? మీరు ఒకసారి ఆలోచించండి. అంటే మనకి ఇది 2 నియోజకవర్గాలకి, మండపేట, రామచంద్రాపురం, ఈ 2 నియోజకవర్గాలకి అవసరమయ్యే యానాం రావులపాలెం మధ్య ఉన్న ఏటిగట్టు రోడ్డుని ఇద్దరు కూర్చొని వేయలేకపోయారు. కానీ ఈరోజు ఇద్దరు కూర్చొని వాళ్ళు రాజకీయ అవసరాల కోసం కలిశారు. మీ భవిష్యత్తు పాడైపోతా ఉంది.
తోట త్రిమూర్తులు గారు జనసేన పార్టీలోకి రావట్లేదు, నాకు అలాంటి సంకేతాలు ఏమీ పంపలేదు. నాకు ఏ రాజకీయ నాయకుల మీద, ఏ పార్టీ రాజకీయ నాయకుల మీద వ్యక్తిగతంగా ద్వేషం ఉండదు, నాకు ప్రేమ ఉండదు. కేవలం చాలా పారదర్శకంగా ఆబ్జెక్టివ్గా ఉంటాను. నాకు కావాల్సింది ఏంటి, మీరు పవన్ కళ్యాణ్ని ప్రేమించక్కర్లా. ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి, యువతకి, మహిళలకి, రైతాంగానికి, భవన నిర్మాణ కార్మికులకి, కర్షకులకి, శ్రామికులకి నిలబడితే అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, అన్ని క్రిస్టియన్ వర్గాలకి నిలబడితే నాకు అదే చాలు. నేను బయటికి ఒక మాట, లోపల ఒక మాట చెప్పను. నేను నిలబడతానంటే నిలబడి తీరుతా. ఇప్పుడు ఉదాహరణకి తోట త్రిమూర్తి గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఒకటే అడగండి, ముఖ్యంగా ప్రత్యేకించి ఇది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సమస్య. ఇది ద్రాక్షారామ దేవస్థానం నుంచి భూమి వేలం పాట పెడితే అక్కడ మేము కాపు కళ్యాణ మండపం కట్టిస్తానని వేలం లేకుండా తక్కువ ధరకే ఆ స్థలం తోట త్రిమూర్తులు గారు తీసుకొని 2 దశాబ్దాలు దాటింది. మండపం కట్టకుండా స్థలం చేతికొచ్చేసింది. కులాన్ని ఎలా వాడుకుంటారు అన్నదే దీనికి ఉదాహరణ, మీరు మర్చిపోకండి. మీరు కొత్త తరం, పాత తరం లాగా మీరు కూడా మోసపోకండి. నన్ను ఇబ్బందులు పెట్టేశారు అందరూ, దశాబ్దం నుంచి ఇబ్బందులు పాలు చేశారు. నన్ను బీ టీం అన్నారు, ఇంకో టీం అన్నారు, నానా మాటలు అన్నారు. ఇన్ని మాటలు దేనికి పడ్డానంటే, నేను మీ భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్కి ఒకడు ఒళ్ళు ఇరగ్గొట్టుకునేలా, వెన్నెముక ఇరగ్గొట్టుకునేలా పని చెయ్యాలి. నిలబడితే ఎలా ఉంటుంది అని చూపించడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. రేపు పొద్దున నేను అసెంబ్లీలో ఉంటాం. అసెంబ్లీకి వచ్చినప్పుడు కదా ఏ కష్టాలున్నాయి, ఏ సమస్యలున్నాయి, ఏ పబ్లిక్ పాలసీలు కావాలి, ఏ ప్రజా సమస్యల మీద న్యాయం జరగాలి, అవన్నీ నేను చేసి పెడతాను. నేను ఒక్కనే ఈ రోజున హరీష్ గారి కోసం ఓటు అడుగుతున్నా, జోగేశ్వరరావు గారి కోసం ఓటు అడుగుతున్నా, సత్యానందం గారి కోసం ఓటు అడుగుతున్నా, రామకృష్ణారెడ్డి గారి కోసం ఓటు అడుగుతున్నా. అలాగే నేను పని చేస్తాను, వాళ్ళతో కలిసి పని చేయిస్తాను. నేను మీకు మాట ఇస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి పార్టీలు వారికి ఉన్నాయి, కానీ అందరి ఉమ్మడి లక్ష్యం ఆంధ్రప్రదేశ్ని ముఖ్యంగా జగన్ గారి పాలన నుంచి విముక్తి చేయాలి. ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధి, ఉపాధి కల్పించాలన్నదే బలమైన లక్ష్యం. మనకి ముఖ్యంగా మండపేటకి 50 పైగా రైస్ మిల్లులు ఉన్నాయి. ధాన్యం కొనుగోలు అక్రమాలు, ధాన్యం రైతు నష్టాల్లో ఉన్నాడు, కౌలు రైతు నష్టాల్లో ఉన్నాడు. ఏ పంట పండించిన వాడు లాభాలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. అన్నం పెట్టే రైతు లాభాల్లో లేడు. మన కూరగాయ ఉద్యాన పంటలు పండించే వాళ్ళు లాభాల్లో లేరు. ఎవరు లాభాలు ఉన్నారు? వైసీపీ గంజాయి పండించే వైసీపీ నాయకులు లాభాల్లో ఉన్నారు ఈ రోజున. గంజాయి ధాన్యంకి గిట్టుబాటు ధర లేదు, కానీ గంజాయికి గిట్టుబాటు ధర ఒక 25 ఎంతంటే 25-25 కోట్ల టన్నులు ఈ రోజున మనకి అమ్మే పరిస్థితికి వచ్చింది. లా అండ్ ఆర్డర్, ఒక సినిమా టికెట్లు అమ్మడానికేమో అన్ని వ్యవస్థలు కలిసి వస్తాయి. రెవెన్యూ వ్యవస్థ కలిసి వస్తాయి, సివిల్స్ అన్ని వ్యవస్థలు కలిసి వస్తాయి. కానీ మీ కష్టాలు తీర్చడానికి రైతు భరోసా కేంద్రాల దగ్గర బస్తా, ఒక చిన్న గోతాం బస్తా ఇప్పించడానికి ఏ వ్యవస్థలు కలిసి రావు. ఈ వ్యవస్థల్ని పని చేయించాలంటే జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం రావాలి. దానికి అదొక్కటే పరిష్కారం. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రైతులకి మద్దతు ధర ఇవ్వలేదు జగన్. ఈ నియోజకవర్గంలో రైతు భరోసా ఎందుకు రాలేదని అడిగే పరిస్థితి ఉందా? మీరు ఒకసారి ఆలోచించండి. కౌలు రైతులకి కార్డులు ఎందుకు ఇవ్వలేదు? 3,000 మంది పైగా కౌలు రైతులు చనిపోయారు. జనసేన గుర్తించే వరకు అది బయటికి కూడా రాలేదు. వ్యవసాయంలో రాయితీలు మొత్తం తీసేసిన ప్రభుత్వం ఇది. ట్రాక్టర్లు, చిన్నపాటి పనిముట్లు ఒకప్పుడు సబ్సిడీలు దొరికాయి, ఈ రోజున అవేమీ ఇవ్వని పరిస్థితి. ఎందుకు ఇవ్వట్లేదని అడిగితే బూతులు, దౌర్జన్యాలు తప్ప మంచిగా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. 2020లో ఒక్క నివర్ తుఫాన్కి 17 లక్షల ఎకరాల్లో పంటల నష్టం జరిగాయి. 20లో 37,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఎకరానికి కనీసం 25,000 నష్టం వేసినా
9,250 కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు. కుటుంబాలు చితికిపోయినాయి. ఆ కుటుంబాలకి భరోసాగా ఉండటానికే నేనేం సరదాగా ఈ అలయన్స్ పెట్టలా. అందరం కలిసి వస్తేనే తప్ప ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు, ఒక రాష్ట్రానికి ఒక్క నీటిపారుదల ప్రాజెక్ట్ సరిపోదు. ఇన్ని ప్రాజెక్టులు కలిస్తేనే అన్ని రైతాంగానికి అండగా ఎలా ఉంటుందో, ఇంతమంది నాయకులు ఇన్ని పార్టీలు కలిస్తే తప్ప 5 కోట్ల మంది జనాభా సమస్యలకి పరిష్కారం వెతకలేం. ఓటు చీలకూడదు, అందరం కలిసి రావాలి. మనకి వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొట్టాలి, కూటమి ప్రభుత్వాన్ని స్థాపించాలి, మీ భవిష్యత్తుకు బంగారు బాట వెయ్యాలి అన్నది ఏకైక లక్ష్యం. తెలంగాణలో ఒకప్పుడు వరి లేని తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు పెరుగుతూ ఉంటే ఆంధ్రాకి అన్నపూర్ణ అయిన మన ఆంధ్ర ఒకప్పుడు మనకి మన వరికి ఇది అన్నపూర్ణ అంటాం మన ముఖ్యంగా మన గోదావరి జిల్లాలని. అలాంటి జిల్లాల్లో ఈ రోజున వరి సాగు తగ్గిపోయిన పరిస్థితి. దాదాపు 46 లక్షల ఎకరాల్లోనే సాగింది, ఒకప్పుడు 58 లక్షలు. దానివల్ల 12 లక్షల ఎకరాల్లో మనకి దిగుబడి తగ్గింది, దిగుబడి లేదు. క్రాప్ హాలిడే హరీష్ గారు పక్కనే ఉన్నారు. కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించింది. క్రాప్ హాలిడే ప్రకటించడం ఏంటి? మేము మద్దతు ధర లేదు, మేము చచ్చిపోతున్నామని రైతాంగం నిరసన తెలియజేయడం, స్ట్రైక్ లాకౌట్ లాగా. సో దీనికి పరిష్కారం ఏంటి? వైఎస్ జగన్ కి వైసీపీకి